మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. నిజరూపంగా కనిపించే రామలక్ష్మణ విగ్రహాలు. సంజీవని కోసం ఆకాశానికి ఎగిన హనుమంతుని సాహసోపేత ఘట్టాలు. రావణ సంహారంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్ర విశిష్టత తెలియజెప్పుతూ ఏర్పాటు చేసిన సెట్టింగ్లు. పజ్జన్న గణపతి మండపం సెట్టింగ్లు అదరహో అన్నట్లు నిలవగా రోజువారీగా ఆ సెట్టింగ్లను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిజ రూపాన్ని తలపించేలా రామలక్ష్మణ్ హనుమాన్ చిత్రాలతో సంజీవనితో లక్ష్మణుడికి ప్రాణం పోసిన కథా రూపాన్ని కండ్లకు కట్టినట్లుగా చూపించగా అశోక యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సనత్నగర్ నియోజకవర్గంలో టకారా బస్తీలో గతేళ్ల నాటి నుంచి గణపతి మండప నిర్వహణ కొనసాగుతుండగా ప్రతి ఏడాది విభిన్న సెట్టింగ్లతో వారి పేరును మరింతగా పదిలం చేసుకుంటున్నారు. అశోక్ యువజన సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పజ్జన్న సారథ్యంలో ప్రతి ఏటా వేడుకలు సాగుతుండగా ఈసారి మరింత వైభవంగా గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. గత 40కి పైగా ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈసారి వానరసేనతో సెట్టింగ్తో గణపతి మండపాన్ని ఏర్పాటు చేశారు. ముంబై నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ప్రజ్ఞాపూర్ ఊరిలో పాండరి అనే కళాకారుడు ఈ సెట్టింగ్లకు రూపాన్ని తీసుకురాగా పజ్జన్న ఆదేశాలతో వాటిని ఇక్కడ ప్రతిష్ఠించారు. వానర సేనతో లంకపై యుద్ధానికి రామలక్ష్మణుతో వీర హనుమాన్ తన భుజాలపై తీసుకెళ్లే కళారూపాన్ని కండ్ల ముందే చూస్తున్నట్లుగా రూపొందించడంతో పాటు మండపం మొదట్లో ఆ సెట్టింగ్లను ఏర్పాటు చేసిన అనంతరం మండపాన్ని వివిధ సెట్టింగ్లతో అందరినీ ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. భారీ గణపతి మండపంలో కొలువుదీరగా గణపతి మహారాజ్ దర్శనం అనంతరం వెనక భాగంలో ప్రత్యేకంగా ఓ షోను ఏర్పాటు చేశారు. జితేంద్రుడి నాగాస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపడిపోగా ఆ సమయంలో లక్ష్మణుడు స్పృహలోకి తీసుకురావడానికి హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొచ్చే ఘట్టాన్ని అందరికీ తెలియజేస్తూ సెట్టింగ్లతో తెలియజేయగా సంజీవని పర్వతంతో ఎత్తుకుని హనుమంతుడు ఆకాశ మార్గంలో వెళ్లే రూపం అందరినీ ఆకర్షితుల్ని చేసింది. నిత్యం పజ్జన్న సారథ్యంలో నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగుతుండగా వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు అందించి వేడుకలు నిర్వహిస్తున్నారు. పజ్జన్న ఒక రకమైన సెట్టింగ్ అయితే ప్రతి ఏడాది ఆయనతో పాటు అదే స్థాయిలో వేడుకలను రాంగోపాల్పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ కుటుంబీకులు కొనసాగిస్తున్నారు. వారు మరింత విభిన్నంగా ఆలోచించి శ్రీకృష్ణుడి జన్మాన్ని తెలియజెప్తూ సెట్టింగ్లతో గణపతి మండపంలో ఏర్పాటు చేయగా గజరాజుల ఆహ్వానం మధ్య ప్రధాన మండప సెట్టింగ్లలో లోపల వివిధ రూపాల్లో దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేసిన అనంతరం ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ సెట్టింగ్ ను ఏర్పాటు చేశారు. ఒక నిస్సహాయురాలైన బాలికను చంపబోయి నువ్వే నీ విలువను తగ్గించుకున్నావు. నిన్ను చంపేవాడు దేవకికి అర్ధరాత్రే పుట్టేశాడు. గణపతి నవరాత్రులు వచ్చిన బోనాల జాతర వచ్చిన నగర ప్రజలను ఆకర్షించేలా వారి సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా ఈసారి పజ్జన్న మరింత కొత్త ఆలోచనతో సెట్టింగ్లను రూపొందించి నగరంలో ఏ సెట్టింగ్లు వచ్చినా అది తన తర్వాతే అంటూ నేటి వినాయక మండపంలో తెలియజేయగా ఆ గణనాథుడి వద్ద 24/7 అందుబాటులో ఉంటూ భక్తుల దర్శన ఏర్పాట్లను చూసుకుంటూ వచ్చే అతిథులను సత్కరిస్తూ తన కుటుంబంతో కలిసి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17న జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం. నిజాం వ్యతిరేక పాలనను ఎదిరించి పోరాటం చేసిన అమరవీరులను స్మరించుకుందాం. హైదరాబాద్ విమోచన వేడుకలకు అందరూ ఆహ్వానితులే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన వైపు ఎమ్మెల్యే దృష్టి పెట్టారా? సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారికి ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి కంటోన్మెంట్ లో వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారా? కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్
హుస్నాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా శ్రీ గణేష్ పెట్టుకున్నారు. వార్డుల వారీగా కాంగ్రెస్ నాయకులను తయారు చేసి బాధ్యతలను అప్పగించేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులతో పాటు పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తూ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాయకులపై శ్రీ గణేష్ దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని క్యాడర్ను సమకూర్చుకునే పనిలో శ్రీ గణేష్ నిమగ్నమయ్యారు. కష్టపడి పనిచేస్తున్న క్యాడర్కు నామినేటెడ్ పదవులతో పాటు వార్డుల వారీగా కాంగ్రెస్ కమిటీలో స్థానం కల్పించాలనే ఆలోచనతో చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని వార్డులలో రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బలంగా ఉన్నప్పటికీ మరికొన్ని వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు అంతగా కనిపించడం లేదు. క్యాడర్ సైతం అంతంత మాత్రంగానే ఉంది. మరికొన్ని వార్డులలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో సైతం అంతగా పాల్గొనడం లేదు. దీంతో పార్టీ కోసం పనిచేసే నాయకులతో పాటు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనే నాయకులకు బాధ్యతలను అప్పగించాలనే ఆలోచనతో శ్రీ గణేష్ ఉన్నట్లు సమాచారం. కొత్త పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలు ఏర్పాటు అవుతుంది. అందులో భాగంగా మన కంటోన్మెంట్లో కూడా కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సంవత్సరాలు పనిచేశారో ప్రతి ఒక్కరికి పార్టీలో పదవులు వస్తాయి, ప్రతి ఒక్కరికి బాధ్యతలు కూడా దక్కుతాయి. కాబట్టి ఇది ఒక పెద్ద శుభ సూచకం. నేను గెలిచిన తర్వాత ఈ అవకాశం రావడానికి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లో కూడా మంచిగా బలోపేతం కావడానికి ఇది సువర్ణ అవకాశం అని కూడా భావిస్తున్నాను. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథ్ పెరుమాలకు శనివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తన అనుచర వర్గంతో కలిసి వెళ్లి ఘన స్వాగతం పలికారు. అయితే రోజువారీ కార్యక్రమాల్లో కొందరు నాయకులు మాత్రమే శ్రీ గణేష్ వెంట పాల్గొంటున్నారు. మరికొంతమంది నాయకులు సీనియర్లమని కొందరు, తాము బలమైన నేతమని మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కింది స్థాయి నుంచి నాయకులను తయారు చేసి ఏదైనా పార్టీ కార్యక్రమానికి తమ అనుచరులను తీసుకొచ్చేలా ఉన్న నాయకులకు ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా శ్రీ గణేష్ ప్రక్షాళన వైపు దృష్టి పెట్టారు. అన్ని మతాలను దృష్టి ఉంచుకొని పార్టీ పోస్టులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరెవరో ఎన్ఎస్ఐ నుంచి వచ్చిన వాళ్ళు, పార్టీ సీనియర్ నాయకులు, అనుభవస్తులను అందరినీ పార్టీలో పోస్టులు ఇచ్చి వారికి కూడా సమన్యాయం కల్పిస్తాం, సముచిత బాధ్యతలు కల్పిస్తామని కూడా మాటిస్తున్నాం. ఆదివారం పికెట్ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి తన రాజకీయ గురువు గీతారెడ్డిని కలిసి మారేడుపల్లి నుంచి భారీ ర్యాలీగా శ్రీ గణేష్ గాంధీ భవన్ కు వెళ్లారు. మొదటి నుంచి గీతారెడ్డిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఎక్కడా లేని అభిమానం. గీతారెడ్డి సైతం శ్రీ గణేష్ రాజకీయ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. దీంతో రాజకీయ గురువుతో కలిసి మొదటిసారి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ గౌడ్ తో తనకున్న అనుబంధాన్ని శ్రీ గణేష్ గుర్తు చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని శ్రీ గణేష్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన సారథ్యంలో కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు శ్రీ గణేష్ వెల్లడించారు. విషయం ఏంటంటే, మొన్న నేను కాంగ్రెస్ లో పోటీ చేసే ముందు పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నాకు కండువ కప్పింది కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు. వారే కండువ కప్పారు. దాని తర్వాత నాకు టికెట్ వచ్చింది. ప్రజల ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. వారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్టేట్ పిసిసి ప్రెసిడెంట్గా అపాయింట్ అవుతున్న సందర్భంగా, చార్జ్ తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా, కార్యకర్తలు, నాయకులు అందరూ వారికి సహకరించి వారు అడుగుజాడల్లో నడవాలి, పార్టీని బాగా డెవలప్ చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ కు కంచుకోటగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలుపొందారు. పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులతో పాటు పార్టీ కొరకు పనిచేసిన పలువురు నాయకులు, కార్యకర్తల సహకారంతో పాటు శ్రీ గణేష్ సొంత బలంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీనియర్లు ఎమ్మెల్యేగా గెలుపులో తమదే కీలక పాత్ర అని చెప్పుకోవడం మినహా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులు ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు దూరంగా ఉంటున్నారు. వారందరికీ చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా శ్రీ గణేష్ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించే వారికి ప్రాధాన్యత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రక్షాళన వైపు దృష్టి పెట్టారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వీరులను స్మరించుకుందాం. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుందాం. రండి, తరలిరండి. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొని ఐకమత్యాన్ని చాటుదాం. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. కంటోన్మెంట్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
విమోచన దినోత్సవ విశిష్టతను తెలుపుతూ ఎగ్జిబిషన్ ను వారి ఫోటోలతో ఏర్పాటు చేయగా నాటి స్మృతులతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన విశేషాలను ఎంపీ లక్ష్మణ్ తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. బీజేపీ నేతలు ఘన స్వాగతం పలకగా వారి సన్మానం అందుకుంటూ ఎగ్జిబిషన్ ను పరిశీలించడంతో పాటు చరిత్రను మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. నాడు సమైక్య పాలన, నేడు ప్రజాపాలన అంటూ పేర్లు మారుస్తున్నారని, అంతకన్నా ప్రజా వంచన పాలన అంటూ పెట్టుకోండి అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ రాజీనామాపై ఆయన స్పందిస్తూ ఆయన రాజీనామా చేసి లిక్కర్ స్కామ్ లో పార్ట్నర్ గా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని సీఎం కుర్చీ ఎక్కించవచ్చని, అంతటి అవకాశం ఉందంటూ చమత్కారంతో బండి సంజయ్ సటైర్లు వేశారు. నాకు తెలిసిన ఒకటి ఇక్కడ తీసుకుపోయినా ఇలా కుటుంబ సభ తీసుకుపోయి ముఖ్యమంత్రి చేస్తారు వచ్చి అవకాశం ఉంది. ఈ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అర్హతలున్నాయి, అవకాశం ఉంది. పాపం సేమ్ పాలసీ వాళ్ళది చేతరావచ్చు, అది కూడా ఆలోచన దివచ్చు. అందుకే ఆలోచన వేస్తున్నాం. లష్కర్ జిల్లా ఏర్పాటు కోసం కృషి చేస్తున్న లష్కర్ జిల్లా సాధనా సమితి కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటులో తమ ప్రయత్నంతో భాగంగా గుర్రం పవన్ అధ్యక్షతన సాధనా సమితి మెంబర్లంతా కలిసి వినతి పత్రం అందించగా పరిశీలిస్తారంటూ వారి సన్మానాలను బండి సంజయ్ అందుకున్నారు. అనంతరం వారు వెళ్లగానే వారి కోరిన కోరిక చాలా పెద్దదేనంటూ తోటి నేతలతో చర్చించడంతో పాటు పెద్ద ఫిట్టింగే పెట్టారంటూ ఆయన నవ్వించారు. అదిరిపోయే డీజే చెప్పులు, ఆకర్షించే జమ్మికుంట టీం కోలాటాలు, బాంబే గణపతికి ఆహ్వానం పలుకుతూ వెలసిన స్టేజిలో కేజీ బంగారం 10 కేజీల వెండితో ముస్తాబైన ఆగననాథులు బోయినపల్లి పురవీధుల్లో ఊరేగగా అదిరిపోయే లైటింగ్ సెట్టింగ్ల మధ్య అట్టహాసంగా సాగాయి గణపతి మహారాజ్ నిమజ్జన వేడుకలు. రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు చూసేందుకు స్థానికులంతా పెద్ద ఎత్తున తరలిరాగా అతిథులను సన్మానిస్తూ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని అందిస్తూ సాగాయి వేడుకలు. కంటోన్మెంట్ లో జరిగే వినాయక వేడుకల్లో రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా వినూత్న సెట్టింగ్ల మధ్య వేడుకలు నిర్వహిస్తుండగా ఈసారి ప్రత్యేకంగా బాంబే మహారాజ్ గణపతి మండపంలో కొలువుదీరారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న అధ్యక్షతన నిర్వాహకుడు రాముగౌడ్ సారథ్యంలో జంపన్న కుటుంబీకుల పర్యవేక్షణలో వేడుకలు చవితి నాటి నుంచి అట్టహాసంగా జరగగా నేటి నిమజ్జన వేడుకలకు అట్టహాసంగా నిర్వహించారు. మండపాన్ని బాంబే సెట్టింగ్ల మధ్య ఏటు చూసిన దేవతా ప్రతిమలతో ఏర్పాటు చేయగా భారీ గణపతిని చూసి భక్తులు పూజలు నిర్వహించారు. విద్యా గణపతి ఆలయంలో గణేష్ మహారాజును ఏర్పాటు చేయగా ఇన్నాళ్ళు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుని భారీ క్రేన్ సహాయంతో బయటకు తీసి ఈరోజు నిమజ్జనానికి తరలించారు. మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం వివిధ చోట్ల స్వామివారి ఊరేగింపు బాధ్యతలను స్థానిక నేతలకు అందించడంతో పాటు ప్రత్యేక భద్రతల మధ్య స్వామివారిని నిమజ్జనానికి తరలించారు. జమ్మికుంటకు చెందిన 65 సభ్యుల కోలాటం టీం తమ ఆటపాటలతో అలరించగా డీజే చప్పుళ్లకు యువత మైమర్చి నృత్యాలు చేశారు. విద్యా గణపతి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర జానగర్, న్యూ సిటీ కాలనీ, విఆర్ ఆసుపత్రి, బాపూజీ నగర్ మీదుగా ముందుకు సాగగా వేడుకలు విజయవంతంగా జరిగేలా ప్రతి చోట స్థానిక నేతలకు బాధ్యతలు అందించారు. జంపన్న పర్యవేక్షణలో వేడుకలు అట్టహాసంగా ముందుకు సాగగా వచ్చే అతిథులను సన్మానిస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగ్ల మధ్య ప్రత్యేక బాణాసంచాను పేల్చి గణపయ్యకు బై బై చెప్తూ నిమజ్జనాన్ని తరలించారు. 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు రాణా ప్రతాప్ యువసేన ఏర్పాటు చేయగా డాల్ఫిన్ క్యాటరర్స్, విఆర్ ఆసుపత్రి తమ వంతుగా సహాయ సహకారాలు అందించగా అట్టహాసంగా నేటి నిమజ్జన వేడుకలు విజయవంతంగా సాగాయి. కంటోన్మెంట్ 5వ వార్డులో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సుడిగాలి పర్యటన చేస్తూ పలు మండపాల్లో కొలువైన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని వేడుకున్నారు. మహాత్మా గాంధీ నగర్, వాల్మీకి నగర్, కాకాగూడ తదితర ప్రాంతాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రామకృష్ణను మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయని రామకృష్ణ తెలిపారు. వెనుక చవితి వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ 1వ వార్డులో సుడిగాలి పర్యటన చేస్తూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్, సౌజన్య కాలనీ వెల్ఫేర్, స్పెషల్ చిన్న తోకట్ట తదితర ప్రాంతాల్లో కొలువైన గణనాథులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు జొక్కల మహేశ్వరరెడ్డిని ఘనంగా సన్మానించారు. న్యూ బోయినపల్లిలో ఐపీఎస్ మాజీ అధికారిని తేజ్ దీప్తితో కలిసి పూజా కార్యక్రమాల్లో మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా మొదటిసారి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ సుడిగాలి పర్యటన చేస్తూ మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ మండప నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ కంటోన్మెంట్ ను చుట్టేశారు. పెద్ద నాయకుడి నుంచి చిన్న కార్యకర్త వరకు ఎవరు ఆహ్వానించిన కాదనకుండా మండపానికి వెళ్లి పూజలు నిర్వహించి తన మార్కును ఈటెల రాజేందర్ పదిలం చేసుకున్నారు. 6వ వార్డులో డబల్ ధమాకా కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ఉదయం నుండి సాయంత్రం వరకు పర్యటన కొనసాగించారు. వినాయక చవితిని పురస్కరించుకుని బీజేపీ నాయకుల ఆహ్వానం మేరకు తనకు పూర్తి సమయాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గానికి కేటాయించారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా బస్తీలో కాలనీలోనే తేడా లేకుండా పెద్ద నాయకుడి నుంచి చిన్న నాయకుడి వరకు ఎవరు ఆహ్వానించినా కాదనకుండా వెళ్లి గణనాథులకు పూజలు నిర్వహించి మండప నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. ఈటెల రాజేందర్ వెంట కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురామ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. మన కాలనీ కోసమే ఇంత దూరం వచ్చిన అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కంటోన్మెంట్ 8వ వార్డు 7వ వార్డులలో వార్డు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పలు మండపాల్లో కొలువైన గణనాథులను ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. దగ్గరుండి బీజేపీ నాయకులు పలు మండపాల్లో తీసుకెళ్లి ఈటెల రాజేందర్ కు సన్మానం చేస్తూ ముందుకు సాగారు. మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నిర్వాహకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈటెల రాజేందర్ తెలిపారు. కంటోన్మెంట్ 6వ వార్డులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి కలియదిరిగారు. 6వ వార్డు శ్రీనివాస కాలనీలో పలు మండపాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మల్లికార్జున్ ఆధ్వర్యంలో పలువురు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మల్లికార్జున్తో కలిసి పలు మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 8800 మళ్ళీ 002024 మిస్డ్ కాల్ ఇస్తే మీరంతా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చినట్టు మహారాజ్కి. మోండా డివిజన్లో ఈటెల రాజేందర్కు అడుగడుగున స్వాగతం పలికారు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్తో కలిసి పూజలు నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈటెల రాజేందర్కు ఆశీర్వచనం చేశారు. అనంతరం మోండా డివిజన్లో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్తో కలియదిరుగుతూ మండపాల్లో కొలువైన గణనాథులకు ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. ఈటెల రాజేందర్ రావడంతో మండప నిర్వాహకులు సైతం అడుగడుగున సన్మానాలు చేస్తూ ఈటెల రాజేందర్కు శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికంగా మోండా డివిజన్లో పలు మండపాల్లో పూజలు నిర్వహించడం పట్ల కొంత దీపికా నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డులో ఇద్దు ఫైర్ బ్రాండ్లు ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ కంటెస్టెంట్ ఎంపీగా పోటీ చేసిన మాధవలత, కంటోన్మెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ పలు మండపాల్లో గణనాథులను దర్శించుకుని పూజలు చేశారు. ఇద్దరు ప్రముఖులు తమ వార్డుల్లో పర్యటించడంతో బీజేపీ సీనియర్ నాయకులు ఘన స్వాగతం పలికి మండప నిర్వాహకులకు పరిచయం చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ సచిన్ ఖన్కే వారిద్దరు వెంట ఉండి పలు మండపాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. టోబీ బస్తీ, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో ఈటెల రాజేందర్ గణనాథులను దర్శించుకుని పూజలు చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్, రాజు మల్లేష్, కిషోర్, సంజయ్ తదితరులు ఈటెల రాజేందర్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్తో కలిసి పలు మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని పూజలు చేశారు. మట్ఫోర్ట్, అంబేద్కర్ నగర్, అన్నానగర్ తదితర ప్రాంతాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ను బిఎన్ శ్రీనివాస్తో పాటు సీనియర్ నాయకురాలు భాగ్యమ్మ, విజయలక్ష్మి, రేఖ, అరుణ్, మధు తదితరులు ఘనంగా సత్కరించారు. సీనియర్ నాయకులు వనిత, సబిత, సన్నీ, దుర్గా, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్లో రాయల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకున్న ఈటెల రాజేందర్ను ఎంఆర్పీఎస్ నాయకులు రొట్టెల సునీల్ మాదిగా ఘనంగా సన్మానించారు. బస్తీ పెద్దలు అశోక్, యాదగిరి, సుధాకర్, కిరణ్లు సలవాతో ఘనంగా సత్కరించారు. ఎంపీ హోదాలో మొదటిసారిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటెల రాజేందర్కు అడుగడుగున అభిమానులు, పార్టీ శ్రేణులు సన్మానాలతో ముంచెత్తి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగినుండడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు తన సన్మానాన్ని కేటాయించి వారి ఆహ్వానాలతో గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో సంతోషాన్ని నింపారు. కంటోన్మెంట్లో పలు వినాయక మండపాలను సందర్శిస్తూ బోర్డు మాజీ వీపీ జంపన్న సుడిగాలి పర్యటన చేశారు. ఆహ్వానం అందిన గణనాథుల మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోయినపల్లిలోని సౌజన్య కాలనీ, మరి రామరెడ్డి కాలనీ, రాజధాని కాలనీ, నూతన్ కాలనీ, అహల్య, బాలాజీ అపార్ట్మెంట్లతో పాటు పలు గణపతి మండపాల్లో అతిథిగా జంపన్న ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన జంపన్నను నిర్వాహకులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జంపన్న ప్రారంభించారు. కార్యక్రమంలో విఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్, మాల్యాద్రి, నరేందర్ రెడ్డి, నర్సింగ్రావు, సంపత్ రెడ్డి, మాధవి, నాగేశ్వరరావు, చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు. విఘ్నాలు తొలగించే గణపయ్య అని నిమజ్జనానికి వేలాయే అంటూ తరలి వెళ్లాడు. బాజా భజంత్రుల మధ్య, ఆసుపత్రి ఉద్యోగుల నృత్యాల మధ్య వినాయక నిమజ్జన వేడుకలు అట్టహాసంగా సాగగా విఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ దంపతుల సారథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం
కంటర్మెంట్ బోయినపల్లిలోని వీఆర్ ఆసుపత్రిలో కొలువుదీరిన గణపయ్య ఇక నిమజ్జనానికి బయలుదేరాడు. వినాయక చవితి నుంచి ఆసుపత్రి యాజమాన్యం, ఉద్యోగులు, సిబ్బంది పూజలు అందుకున్న గణపయ్య నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఇక బాబాయ్ అంటూ నిమజ్జనానికి తరలి వెళ్లాడు. నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని వీఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా వాజా భజంత్రుల మధ్య డప్పు చప్పులకు ఆసుపత్రి ఉద్యోగులు నృత్యాలు చేస్తూ ఆనందంగా గణపయ్యను సాగనంపారు. అంతకుముందు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా స్వామివారి తీర్థప్రసాదాలను పురోహితుల వారికి అందించి ఆ గణపయ్య దయతో ఇంకా అంతా శుభమే జరగాలంటూ దీవెనలు అందించగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి దయతో ఆసుపత్రి మరింతగా అభివృద్ధి చెంది ప్రజానికం మరిన్ని మంచి సేవలు అందించాలని కోరుకున్నట్లు ఎంపీ నందకిషోర్ తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ ఖైరతాబాద్ గణపతి సేవలో నిమగ్నమయ్యారు. గణేష్ ఉత్సవ సమితి సభ్యుడిగా ఖైరతాబాద్ లోనే ఉంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ ఆ గణనాథుని సేవలో భక్తి పార్వశంలో మునిగి తేలుతున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి వస్తే ముందుండి వారికి దర్శన భాగ్యాన్ని గజ్జల నగేష్ కల్పిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఖైరతాబాద్ గణేష్ ని ఆదివారం దర్శించుకున్నారు. దగ్గరుండి గజ్జల నగేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హరీష్ రావును శాల్వతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు గజ్జల నగేష్ తెలిపారు. భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్ మారేడుపల్లి మైసమ్మ దేవాలయం వద్ద మడితేజ్ యాదవ్, మహాదేవ్ యాదవ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి విశేష పూజలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొల్ల కిట్టు కుమార్లు మహాదేవ్ యాదవ్, మడితేజ్ యాదవ్లు తమ నివాసం వద్ద బొజ్జగండపైను నెలకొల్పి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గణనాథుని నిమజ్జనాన్ని పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. చెరబోయిన వైష్ణవి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా చేశారు. సికింద్రాబాద్ గణపతి ఆలయం ప్రత్యేక అలంకరణతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి దేవాలయంలో శాకాంబరి అలంకరణ నిర్వహించారు. పలు రకాల కూరగాయలతో గణనాథుని అలంకరించారు. ఆలయ ప్రాంతమంతా కూడా కూరగాయల అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా చలపతిరావు బ్రదర్స్ ఆధ్వర్యంలో గణపతి దేవాలయంలో శాకాంబరి అలంకరణ నిర్వహిస్తున్నారు. శాకాంబరి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు సైతం పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులను చలపతిరావు బ్రదర్స్ ఘనంగా సన్మానించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నామలగుండు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నోముల ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగలూరి సాయిబాబా, సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల హేమ, మోండా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో పాటు ప్రతాప్ సింగ్, ప్రవీణ్ నాయుడు, శేఖర్ ముదిరాజ్, జలంధర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు సికింద్రాబాద్ గణపతి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వారిని ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం తమకు శాకాంబరి అలంకరణ చేసే అవకాశం కల్పించడం పట్ల చలపతి బ్రదర్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి మహిళలు పెద్ద సంఖ్యలో హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు ఎంజీ వినయ్ కుమార్, సాయి ప్రసాద్, ముదిరాజ్ల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను రాపోలు సాయి ప్రసాద్, మాధురి దంపతులు ఘనంగా సన్మానించారు. మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాయన్, శ్రీనివాస్, సంతోష్, సదానంద్, తేజ్ పాల్, ఎస్సీ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజు, సంజయ్, రామ్మోహన్, వేణుగోపాల్చారి, సానాది శ్రీనివాస్, నారాయణ, జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందని రాపోలు మాధురి సాయి ప్రకాష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 6వ వార్డ్ బోర్డు మాజీ సభ్యుడు పాండి యాదవ్ వినాయక చవితి వేడుకలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఆహ్వానం అందితే చాలు అక్కడ ప్రత్యక్షమై మండప నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మండపాల్లో కొలువైన గణనాథుల్ని దర్శించుకోవడంతో పాటు అన్నదానాలను ప్రారంభిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నందమూరి నగర్, శ్రీనివాస కాలనీ, ఎస్ఎంఆర్ అపార్ట్మెంట్స్, చందులాల్ భౌలి, సీతారాంపురం తదితర ప్రాంతాల్లో గణనాథులకు ప్రత్యేక పూజలు పాండు యాదవ్ నిర్వహించారు. అజయ్ కుమార్, రమేష్, ముఖేష్, మహేందర్, సత్యనారాయణ, అరుణ్ యాదవ్, వెంకటరెడ్డి, సాయి యాదవ్, కృష్ణ తదితరులు పాండు యాదవ్ను ఘనంగా సన్మానించారు.
ఆ వేద పండితుడి మంత్రోచ్చారణతో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతటి వారైనా ఆసక్తి కనపరుస్తుంటారు. ఆయన చేసే పూజా విధానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఒకేలా పూజలు నిర్వహిస్తూ తన వేద మంత్రాలతో నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు అందరూ ఆసక్తి కనపరుస్తుంటారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి, గురుదత్తాత్రేయ స్వామి దేవాలయ మండప ప్రాంగణంలో కార్యసిద్ధి మహాగణపతి ఉత్సవాలను వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో నిర్వహిస్తున్నారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పూజా కార్యక్రమంలో హేమంత్ శర్మ ఆధ్వర్యంలో జరిగే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగంతో పాటు నార్త్ జోన్ పోలీస్ విభాగం అధికారులు సైతం పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జ్యోతిష్య వాస్తు శాస్త్రవేత్త పండితులు బ్రహ్మశ్రీ హేమంత్ శర్మ ప్రసిద్ధిగాంచారు. హేమంత్ శర్మ నిర్వహించే పూజలు ఎంతటి వారైనా ఆకర్షితులవుతారు. స్వామివారి పూజలను ఏమాత్రం లోటుపాట్లు లేకుండా పూజలు నిర్వహిస్తుండటంతో ఆయన అంతటి ప్రఖ్యాతిని సంపాదించుకోగలిగారు. మండపం చూసిన భజనలు కీర్తనలతో మారుమ్రోగుతుంది. మండపాల్లో కొలువైన గణనాథులకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అతిథులను ఆహ్వానిస్తూ వారిని ఘనంగా సన్మానాలతో ముంచెత్తుతున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఆవంతి సొసైటీలో ఏర్పాటు చేసిన గణనాథుని బేగంపేట సిఐ రామయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజులు దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను మండప నిర్వాహకులు కేతన్ నెహ్రూ, హర్ష, అజయ్, చిట్టిబాబు, నగేష్, మధు, రాహుల్, వేద, ధనుష్, నిఖిల్ తదితరులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు మండపాల్లో కొలువైన గణనాథులను దర్శనాలతో బేగంపేట సీఐ రామయ్య బిజీగా మారారు. ఓవైపు మండప నిర్వాహకులకు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచిస్తూ నిమజ్జన వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వెళ్లాలంటూ సలహాలు, సూచనలు అందిస్తూ మండప నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ ముందుకు సాగారు. 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని సీఐ రామయ్య దర్శించుకొని పూజలు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ రామయ్యను డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు నరేష్, రఫీక్, బాలరాజు, తౌఫిక్, సాగర్, యాదగిరి, శంకర్, ఇస్మాయిల్, అనిల్, సందీప్, సుధాకర్లు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం ఐకమత్యంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యుడు నరేష్ తెలిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. సి రామయ్యతో పాటు బాబు సార్, ఆంజనేయులు కుమార్, ముదిరాజ్, నర్సింగ్ యాదవ్, బాలు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4వ వార్డులో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తున్నారు. పికెట్ లక్ష్మీనగర్ లో రాయల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఏడెల్లి ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివశేఖర్, రాజశేఖర్, చంద్రశేఖర్, అర్జున్ శేఖర్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేసింగ్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డు వేలంపాటను నిర్వహించారు. 40,000 రూపాయలకు లడ్డును నరసింహారావు దక్కించుకున్నారు. సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ 4వ వార్డులో కొలువైన గణనాథులను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నల్లరాజు, సునీల్ మాదిగతో పాటు బస్తీ పెద్దలు అశోక్ యాదగిరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పలు మండపాల్లో పూజలు నిర్వహించి సన్మానాలను అందుకున్నారు. లక్ష్మీనగర్ లో కొలువైన గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ, బస్తీ పెద్దలు మధు, సాంబశివ, రాజశేఖర్, కార్తిక్, వాసుదేవ్, రామకృష్ణ, అమర్నాథ్, సురేష్ తదితరులు ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొడ్డు సత్యనారాయణ గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో పలు వార్డుల్లో ముఖ్య అతిథిగా మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని పూజా కార్యక్రమాలలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. 2వ వార్డులో గన్ బజార్ పోలీస్ లైన్, 1వ వార్డు బోయినపల్లిలో బాబూజీ నగర్, 4వ వార్డు పికెట్ లో వినాయక మండపాల్లో జరిగిన పూజా కార్యక్రమంలో టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మండప నిర్వాహకులు టిఎన్ శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు. కుమార్, ముద్రాజ్, ధనరాజ్, చంద్రకాంత్, మహేష్, రాజేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. సోదరిమణి సూచనలతో ఆ నాయకుడు 4వ వార్డును చుట్టేస్తూ పలు వార్డులో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ మండప నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. 4వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు నల్లికిరణ్ సోదరుడు పనాస శ్రీకాంత్ పలు మండపాల్లో కొలువైన గణనాథులకు పూజలు చేశారు. రామ్లింగం గార్డెన్, భాస్కర్రావు గార్డెన్ తదితర ప్రాంతాల్లో బొజ్జగణపేలకు పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు రాజు, ప్రభాకర్, రఘు, జిమ్మి, శ్రీను, కన్నా, కిరణ్ తదితరులు పనాస శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు. 4వ వార్డు విజయనగర్ కాలనీలో సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శనానికి ప్రజాప్రతినిధులు బారులు తీరారు. సీనియర్ నాయకుడు జోగుల భాస్కర్ ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండపంలో కొలువైన గణనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించారు.
అసోసియేషన్ వాసుల ఆహ్వానం మేరకు పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి పూజలు నిర్వహించారు. జోగుల భాస్కర్ తో పాటు శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, అనిల్ కుమార్, శివకుమార్, ప్రవీణ్, విజయ్ కుమార్ తదితరులు అతిథులను ఘనంగా సన్మానించారు. సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్ గణనాథుని దర్శించుకుని పూజలు చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డులో సీనియర్ నాయకుడు పనస సంతోష్ పలు మండపాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పికెట్ లక్ష్మీనగర్, బూసారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో మండపాల్లో స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సంతోష్ వెంట బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పేరసని రామ్ కుమార్ భక్తిమయంలో మునిగి తేలారు. 7వ వార్డు నుంచి పెద్ద సంఖ్యలో మండప నిర్వాహకుల నుండి ఆహ్వానాలు అందడంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మండప నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. గంగాయి బస్తీ, ఎల్ఐసి కాలనీ, ఆర్టీసీ కాలనీతో పాటు బోయిన్పల్లి, బాపూజీ నగర్, రసూల్పుర, అన్నానగర్లో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు పేరసని రామ్ కుమార్ నిర్వహించారు. కంటోన్మెంట్ లో సీనియర్ నాయకుడుగా రామ్ కుమార్ ప్రత్యేక గుర్తింపు ఉంది. వినాయక చవితి సందర్భంగా కంటోన్మెంట్ లోని పలు వార్డుల నుంచి వచ్చిన ఆహ్వానాలతో మండపాల్లోని గణనాథులకు పూజలు నిర్వహించారు. రాకేష్, శ్రీనివాస్, ప్రవీణ్, విజయరాము, జిట్టు, రాహుల్, శ్రవంత్ తదితరులు రామ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ స్పీడ్ పెంచారు. వినాయక నవరాత్రులు ముగుస్తుండటంతో డివిజన్ లో ఆహ్వానం అందిన మండపాలకు శరవేరంగా దర్శించుకుంటూ మండప నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఎల్శంకర్ నగర్, జనరల్ మార్కెట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పార్ట్ మార్కెట్, ఆదయ నగర్, కొమ్మరిగూడ, రెన్సిమెంటల్ బజార్, శివాజీ నగర్, మహేంద్ర హిల్స్, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేరీ సంఘం సికింద్రాబాద్ జోన్ 3 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. శోభాయాత్రను పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో భజనలు, కీర్తనలు ఆలపిస్తూ శోభాయాత్రను పూర్తి చేశారు. మేరీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వదల సత్యనారాయణ, సభ్యులు తాళ్ల చంద్రశేఖర్, మహేష్, నరేందర్, రామస్వామి, రమేష్, వినయ్, అజయ్, రాజు తదితరులు నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వదల సత్యనారాయణ తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా ఏడుపాయల వనదుర్గామాత దర్శనంలో నిమగ్నమయ్యారు. అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ సారథ్యంలో దేవులపల్లి శ్రీనివాస్, పనాస సంతోష్, శ్యామరెడ్డి, సంతోష్ కుమార్, శ్రీనివాస్ తదితరులు ఏడుపాయల దుర్గామాత దేవాలయంలో పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ లికెన్స్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డుకు రికార్డు స్థాయిలో ధర పలికింది. లడ్డు వేలంపాటలో 1,30,000 రూపాయలకు వెజ్, వినయలు దక్కించుకున్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా మండపం వద్ద భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండపంలో కొలువైన గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు శేఖర్, కార్తిక్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా సత్కరించారు. వేలంపాటలో లడ్డీని దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు శ్రీరంగ గార్డెన్ లో ఎస్ఆర్జీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణనాథుని ఏర్పాటు చేశారు. ఆకట్టుకునే రూపంలో ఉన్న గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గణనాథుని మండపం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అసోసియేషన్ సభ్యులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కాకాకుడ హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి సామాజిక కార్యకర్త భరత్ నందన్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు హేమంత్ శర్మ, భరత్ దంపతులు ఆశీర్వచనం చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిని సలవాతో సన్మానించి ఆశీర్వదించారు. బోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ డివిజన్ లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు మండపాల్లో గణనాథులకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రెజిమెంటల్ బజార్, శివాజీ నగర్, చాపల బావి తదితర ప్రాంతాల్లో కొలువైన గణనాథులను దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆకుల రూపను మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. బారేడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చెర్రిపోయిన సంతోష్ యాదవ్ మోండా డివిజన్ నుండి కంటోన్మెంట్ కు విస్తరించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా మోండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్ లోని పలు వార్డుల నుండి ఆహ్వానాలు అందటంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పలు చోట్ల గణనాథులకు పూజలు చేసి మండప నిర్వాహకుల నుండి సన్మానాలు అందుకున్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయన్నారు. మోండా డివిజన్ తో పాటు 4వ వార్డు, 7వ వార్డులో గణనాథులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెరబోయిన బద్రీనాథ్ యాదవ్ కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు సనత్ నగర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ మండప నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తి పార్వశంలో మునిగి తేలుతున్నారు. మోండా డివిజన్ తో పాటు బన్సీలాల్పేట్ డివిజన్ తదితర ప్రాంతాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 5వ వార్డు
జై భవానీ గ్రూప్ వీర హనుమాన్ భజన మందిర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ యువత ఆహ్వానం మేరకు మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నిర్వాహకుల సన్మానాలను అందుకుంటున్నారు. కాకాగూడ, మహాత్మా గాంధీ నగర్, గడ్డమీది బస్తీ, 5 స్టార్ అసోసియేషన్ తదితర మండపాల్లో కొలువైన గణనాథులను పెద్దాల నరసింహ దర్శించుకుని పూజలు చేశారు. మండప నిర్వాహకులు శాల్వతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ 5వ వార్డులోని సెకండ్ లక్ష్మీనగర్ లో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బొజ్జ గణపయ్యను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నర్సింగ్, శ్రీనివాస్, కార్తీక్, రమేష్, సుధాకర్, ఈశ్వర్, బాలకృష్ణ, నాగులతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. పథకాలు సాధించే సత్తా ఉంది కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు. బయటి రాష్ట్రాలు ఆకాశ మార్గంలో పంపించి తోడు నిలిస్తే రైలు మార్గంలో ప్రయాణించి సొంత ఖర్చులతో రాష్ట్రాల పేరు కోసం పోరాటం చేస్తున్న కేడర్ వారు. పాత బకాయిలు లేదు, కొత్తగా నిధులు లేవు. అయినా సరే పథకాల వేటలో మాత్రం మేమే ముందంటూ వారంతా దూసుకుపోతుండగా సహాయక సహకారాలు అందించి వారికి ప్రోత్సాహాన్ని అందించండి అంటూ కోరుకుంటున్నారు ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ అధికారులు. My request to state governments, both Andhra Pradesh and Telangana, my humble request, please release the funds. లేకపోతే క్యాడెట్స్ ఎఫెక్ట్ అవుతారు. మీరు ఈ ఫండ్స్ ఇవ్వకపోతే ఆ 25% ఫండ్స్ రాకపోవడం వల్ల ట్రైనింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ట్రైనింగ్ ఎఫెక్ట్ అవుతే ఈ క్యాడెట్స్ కి మనం సర్టిఫికేట్స్ ఇవ్వలేము. కాస్త ప్రోత్సాహం అందిస్తే చెలరేగి మోడల్ సాధించే సత్తా మన తెలుగు వారిలో ఉంది. కానీ అరకుర సదుపాయాలతో కూడా అదరహో అన్న ప్రతిభను వారు కనబరుస్తుండగా వారు తెచ్చిన ట్రోఫీలు వారి ప్రయత్నానికి నిదర్శనంగా నిలిచాయి. టివోలి థియేటర్ వద్ద ఉన్న ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టర్ది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల సహాయాన్ని కోరుతూ ఇక్కడ ఎన్సీసీ ట్రైనింగ్లో కొనసాగుతూ ఉండగా ఈ నెల 2వ తేదీన ఢిల్లీలో జరిగిన సైనిక్ క్యాంప్ 2024లో 28 మోడల్స్ సాధించి తిరిగి నగరానికి చేరుకున్నారు. ఎన్సీసీ డైరెక్టరేట్ చేరుకున్న క్యాడర్కు మోడల్స్ అందించి ఏపీ, తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ ఎన్సీసీ అభినందించడంతో పాటు వారిలో ఉన్న టాలెంట్పై ఆనందాన్ని వ్యక్తం చేశారు. 90కి పైగా క్యాడర్లు క్యాంపులో పాల్గొనగా 10 గోల్డ్, 9 సిల్వర్, 9 బ్రోంజ్ మెడల్స్తో పాటు ఫైరింగ్లో జూనియర్ వింగ్ నుంచి సిడిటి హన్షిత గోల్డ్ మెడల్ సాధించగా సీనియర్ డివిజన్ నుంచి సాయి చందు బ్రౌజ్ మెడల్ను అందుకున్నారు. హెల్త్ హైజెనిక్లో గర్ల్స్ మొదటి స్థానం సంపాదించగా మ్యాప్ రీడింగ్లో మొదటి స్థానాన్ని బాయ్స్ టీం సాధించింది. ఓవరాల్గా గర్ల్స్ మొదటి స్థానంలో, బాయ్స్ సెకండ్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో ప్రతిభ కనపరచగా వారిని అధికారులు ఘనంగా అభినందించారు. మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇయర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇది 91 క్రెడిట్స్ వెళ్ళారు. అందులో 28 మెడల్స్ మనకు వచ్చాయి. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. యాక్చువల్లీ లార్జెస్ట్ ఫిగర్ ఇంతవరకు వచ్చింది. 28 మెడల్స్, 2 ట్రాఫీస్. తెలుగు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందక క్యాడెట్ ట్రైనింగ్ లో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయంటూ తన మనసులో మాటను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న ప్రోత్సాహం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం లేదని, కొన్ని సమయంలో రిఫ్రెష్మెంట్లు కూడా సొంతంగా అందించాల్సిన పరిస్థితి ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో క్యాడెట్ కోసం ప్రభుత్వాలు ఎంతో సహకారం అందిస్తుంటే ఇక్కడ మాత్రం పలుమార్లు కలిసినా ఇంకా ఒక్కరినే అనికి రాలేకపోయారని, ప్రభుత్వాలు ఎన్సీసీ క్యాడెట్స్ కోసం సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విఎం రెడ్డి తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్ను సన్మానించిన వారిలో కల్నల్ సంజయ్ సయాల్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఫండ్స్ కూడా ఎంతో రిలీజ్ అవ్వలేదు. కిట్టింగ్ ఫండ్స్ ఇది ఏం చేసామంటే, మేము మా దగ్గర రెజిమెంటల్ ఫండ్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే మా క్యాంటీన్ ప్రాఫిట్స్ నుంచి వచ్చిన ఫండ్స్. అవి ఇచ్చేసి మేము టెంపరీగా అవి ఇచ్చేసి వాళ్ళని పంపించేసాము. కిట్టింగ్ వాళ్ళకి కొనిచ్చేసి పంపించేసాము. బట్ ఇది అన్ ఇష్యూ. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయలేకపోతే అవుతుందంటే అగైన్ మా ఇయర్ ఎండ్ అయిపోతుంది, ల్యాబ్స్ అయిపోతాయి. అలా అవ్వకుండా మీ ద్వారా మై రిక్వెస్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్, బోత్ Andhra Pradesh and Telangana, my humble request, please release the funds. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కూడా కేవలం 25% కాగా, అంటే సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అన్నది తెలియరాగా, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు సొంతంగా సమర్చుకునే నిధులను మళ్లించి క్యాడర్ను పటిష్టంగా తయారు చేయడానికి అధికారులు కష్టపడుతున్న పరిస్థితి కాగా, చివరికి విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేదని సరఫరా ఆపే పరిస్థితి అక్కడిది కాగా, మరి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన సహకారం అందించాలని వారంతా కోరుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.